మేము చాలా సరదాగా కిస్మత్ రెడ్డి అంటాం. ఆయన కష్టం లేకుండానే అందరం ఎక్కినట్టు నాయకుడు. ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ సహకారం లేదే ఆయన గతంలో ఎమ్మెల్యే గెలవలే, ఇవాళ ఎంపీ గెలవలే. ఇవాళ ఆయన అడిగినన్నిటి ప్రశ్నలకు జవాబు చెప్పే ముందు నేను ఒకే ఒక ప్రశ్న వారిని అడుగుతాను. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు, చాలా సార్లు ఎమ్మెల్యే గెలిచారు, రెండో మారు ఇప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఇన్నేళ్ల చరిత్రలో మీరు ఈ రాష్ట్రానికి చేసింది ఏమిటి? ఇలా 5 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నారు కదా, మీ రాష్ట్రానికి తెచ్చిన నిధులెంత? ఈ రాష్ట్రానికి తెచ్చిన ప్రాజెక్టులన్నీ? తెచ్చుడు దేవుడారు. ఒక్కసారన్న మీరు ప్రధానమంత్రి వద్దకు వెళ్ళి మా రాష్ట్రానికి ఈ రకంగా అన్యాయం జరుగుతూ ఉంది, దీన్ని తీర్చండి ప్రభు అని అడిగిన పాపన పోలే. మీరు ప్రొద్దున లెగిస్తే ముస్లిం జపం, మస్జిద్ జపం, అది లేదే మీకు ఓట్లు లేవు. నేను ఇవాళ అడుగుతా ఉన్నాను, ఎవరితో ప్రేమ చిగురిస్తుందని ఆశించి మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు? సంఖ్యాబలం లేదు కాబట్టి మేము తప్పుకున్నాము. తప్పుకుంటున్నాం చెప్పి తప్పుకున్నాము. మీకు సంఖ్యాబలం లేకున్నా ఎవరితో ప్రేమ చిగురిస్తుందని మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేస్తా ఉన్నారు? ఎవరు ఓట్లు ఆశించి మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు? అది స్పష్టం చేయండి. ఫస్ట్ 10 ఏళ్లుగా లోపాయకార ఒప్పందంలో ఉంది బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ పార్టీ. కేంద్రంలో జరిగిన ప్రతి రాజకీయ పరిణామంలో బీఆర్ఎస్ పాత్ర ఉంది. అధ్యక్ష ఎన్నిక, ఉపాధ్యక్ష ఎన్నిక, లోక్సభ స్పీకర్ ఎన్నిక, లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, త్రిపుల్ తలాక్ బిల్లు, రైతు వ్యతిరేక చట్టాలు, అన్నిట్లో మీకు ఓటేసింది బీఆర్ఎస్ పార్టీ కదా. మరి మీకు సంబంధం లేదని ఎట్లా చెప్తారు? అడుగడుగున వారితో సహకారం పొంది మీరు పరస్పరం సహకారం ఇచ్చుకొని ఇవాళ వేరని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికలు వస్తే కలిసి పనిచేస్తారు, కలిసి ఓట్లు వేసుకుంటారు. ఎన్నికలు అయిపోగానే పోరాడినట్టు నటిస్తారు. ఆనాడంతే ప్రధానమంత్రి వస్తే ప్రాజెక్టులు అడిగి నిలదీయాల్సినటువంటి ముఖ్యమంత్రి ముఖం చాటేస్తాడు, మేమేదో వేరు ఉన్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ జిమ్మిక్కులు డ్రామాలు ప్రజలందరూ తెలుసు. కిషన్ రెడ్డి గారు, మీరు వాళ్ళ కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఉండి ఈ 15 మాసాలుగా మీరు తెచ్చినటువంటి రమ్మనండి అన్నారండి, ఈ 15 మాసాలుగా లక్ష్మీకాంత్ గారు ఎమ్మెల్యే గారండి, ఈ 15 మాసాలుగా మీరు రాష్ట్రానికి తెచ్చింది ఏమిటి? బడ్జెట్లో ₹1 కూడా అదనంగా తీసుకురాని మీరు బాధ అనిపించట్లేదా? కేంద్రానికి అంటే సిగ్గు అనిపించట్లేదా? కేంద్రంలో మంత్రి హోదాలో ఉండి నేను రాష్ట్రానికి ఏమీ చేయలేకపోతున్నాను, ₹1 కూడా తేలేకపోయినాను అన్నటువంటి ఇంకిత బాధ కూడా లేదా మీకు? 800 ఎంపీలు, 800 శాసనసభ్యులు, అందులో 2 మంత్రులు ఏం నిలబెడుతున్నారు తెలంగాణకి? ఏం తెచ్చినారు మీ తెలంగాణకి? 15 మాసాలుగా ఏం తెచ్చారు? అంతకుముందు 5 ఏళ్ళు ఏం తెచ్చారు? ఇప్పటికి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉన్నాయి, దాని గురించి మాట్లాడరు. విభజన హామీలో విభజన జరిగినప్పుడు ఇచ్చిన హామీల గురించి మాట్లాడరు. ట్రైబల్ యూనివర్సిటీ గురించి మాట్లాడరు. కాచిగూడ కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడరు. ఐటీఆర్ అయితే ఎత్తేశారు. గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడరు. ప్రొద్దున లేస్తే ఓవైసీ జపం. పూర్వకాలంలో అన్నదమ్ములేమో వీరు. నాకు డౌట్ వస్తుంది, పూర్వకాలంలో ఓవైసీ కిషన్ రెడ్డి అన్నదమ్ములుగా పుట్టింటారు. అందుకే ఇవాళ ప్రొద్దున లేస్తేనే అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ. ఆ జపం లేనిది పూట గడవదు వీళ్ళకి. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. అరే, దేశంలో ముస్లిం భాగస్వామ్యం అనేటువంటి ఇంగిత జ్ఞానం కేంద్ర మంత్రికి ఉండాలి. ఎవరి మతం వారికి ప్రేమ ఉంటుంది, ఎవరి కులం వారికి ప్రేమ ఉంటుంది. కానీ రోజు పొద్దున్న లేస్తే కులాల మీద మతాల మీద పంచాయతీ పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన, దురాలోచన మంచిది కాదు. కిషన్ రెడ్డి గారు, ఇన్నేళ్ళు మీరు రాజకీయ రంగంలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, ఇంకా ఇన్నేళ్ళ తర్వాత కూడా ఓవైసీలో జపం చేయడం. రజాకారులు ఎక్కడ రజాకారులు అండి? ఎప్పుడైపోయింది రజాకారులు? మాటికి రజాకారులు తప్పిస్తూ ఉంటారు, జపం చేస్తూ ఉంటారు. మర్చిపోయిన సంఘటనలు గుర్తు చేసి రాజేసి దాని నుంచి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మతం తప్ప ఒక అభివృద్ధి ఆలోచన లేదు వీళ్ళకి.
రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సంక్షేమ కార్యక్రమం ఎంత బేసిక్గా ఇస్తుందో ఒక్కసారి సమాలోచన చేసుకోవాలి. సన్నబియ్యం కార్యక్రమం ఈ దేశంలో ఏ రాష్ట్రం ఇయ్యలేనటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రారంభించింది. బండి సంజయ్ అంటాడు మాయి డబ్బులు అని. అరే మీరు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇస్తున్న వాటా ఎంత, మేము ట్యాక్స్ రూపంలో కడుతున్నటువంటి డబ్బులు ఎంత, దానిలో మీరు తిరిగి ఇస్తుంది ఎంత? బేసిక్గా ఉన్న సన్నబియ్య కార్యక్రమం మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు పెట్టుకోవట్లేదు? మరి అక్కడ వేసుకోండి మోడీ ఫోటో. ఎవరొద్దు అంటున్నారు? కాళేశ్వరం కుంగిపోతే మాట్లాడరు. ఆనాడు 10,000 ఎకరాలకు పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా అమ్మేస్తే ఇదే కిషన్ రెడ్డి గారు అప్పుడు కూడా మంత్రి కూడా ఎక్కడ దాక్కున్నారు? మీరు బండి సంజయ్ గారు ఎక్కడ దాక్కున్నారు? ఎందుకు మాట్లాడలే? ఇవాళ ఎవరో పనికి మాలినోడు ఏఐ టెక్నాలజీ ద్వారా వీడియోలు పెడితే దాన్ని మీరు కేంద్ర మంత్రిగా చూసుకోకుండా, అసలు ఇది వాస్తవం ఏందో తెలుసుకోకుండా ఎట్లా మీరు దాన్ని రీలోడ్ చేశారు? తెలుసుకొని మళ్ళీ ఎట్లెందుకు దాన్ని డిలీట్ చేసినారు? రాజకీయాలు చేయండి, సద్విమర్శలు చేయండి, మేము ఓర్చుకుంటాం. రొద్దును లేస్తే కులం మతం ఎన్నేళ్ళు నడుపుతారు? ఈ దేశాన్ని ఇంకెంత నాశనం చేస్తారు? ఒక్కరోజన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలిచి, ఎంపీల్ని పిలిచి, నీ బాధ్యత కాదా? నువ్వు కేంద్రంలో మంత్రిగా ఉన్నావు, ఎన్నికలు అయిపోయినాయి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీల్ని ఇతరతర ఎంపీల్ని పిలిచి మాట్లాడినావా? మనకు రాష్ట్రానికి రావాల్సిన వాటా ఏంది? నేను వస్తాను పద, ప్రధానమంత్రిని కలుద్దాం, ఈ ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి, ఇవి తీసుకొచ్చుకుందామని ఎప్పుడన్నా అన్న పాపన పోయినావా నువ్వు? కేంద్రంలో కేబినెట్ మంత్రిలో ఉండి కులం మతం తప్ప అభివృద్ధి పట్టనే పట్టదు మీకు. మీరు అనుకుంటారు ఇంకా కులం పేరుతో మతం పేరుతో మళ్ళీ రాజకీయాలు చేస్తారు. యువత ఆలోచిస్తూ ఉంది, ఇలా యువత ఆలోచిస్తుంది. మాకు ఎవడు భోజనం పెడతాడు, ఎవడు అన్నం పెడతాడు, ఎవరు ఉద్యోగం ఇస్తాడు, వాడే మాకు లీడర్ అంటున్నాడు. రోజు పొద్దున్న లేస్తే కులం పేరు చెప్పి ఓటు దండుకోవాలని చూస్తే రోజులు పోయినాయి, నూకలు చెల్లిపోయినాయి ఆ రోజులకి. పొద్దున్న లేస్తే యువత అడుగుతుంది మాకు ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి, మా జీవనోపాధి ఏంటి, ఏ ప్రభుత్వం మాకు ఉపాధి చూపిస్తుంది, ఏ ప్రభుత్వం వల్ల మాకు మెరుగైనటువంటి అవకాశాలు వస్తాయి, అవి ఆలోచిస్తూ ఉన్నారు యువత. ఇవాళ ఆ యువతను కూడా మీరు మతం పేరిట తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు.